బాబు ₹1,00,00,000 టెండర్కి ఓకే చెప్పేయమ్మా. సరే సరే సార్. మీరే నా ఎమ్మెల్యే గారి ఫోన్. సార్ కూర్చోండి సార్. సార్ కూర్చోండి. అయ్యా టెండర్ ఎట్రా ఉద్యోగంకి ఎవరు వచ్చారో వాళ్ళని తొందరగా పిలువు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంది ఇంటర్వ్యూకి వచ్చావా? అవును సార్. ఏం చేస్తున్నావా? బయట అడుగుతుంటున్నావా? ఇంటర్వ్యూకి వచ్చారంట బుద్ధి జ్ఞానం కూడా తెలియదా? కూర్చో వచ్చి కూర్చో. సార్ ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది సార్. దానికి 4 క్వశ్చన్లు అడుగుతాం. దానికి సమాధానం చెప్తే మీకే ఉద్యోగం వచ్చేసినట్టు. అడుక్కో కాదు సార్, అడగండి అనాలి. 2 ఒకటే కదయా? 2 ఒకటే ఎలా అవుతాయి సార్? సరే సార్, ఫస్ట్ క్వశ్చన్ మీకే. INDIA ఇండియా స్పెల్లింగ్ చెప్పండి. ఇండియానా? అదే ఉంటది బంగాళాఖాతంలో. ఏం రికమెండేషన్ సార్? ఇండియా ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? అది కాదు సార్. INDIA చెప్పే సార్ ఇండియా స్పెల్లింగ్. సార్ ఆయన ఎక్కడ చెప్పారు సార్? మీరే చెప్తున్నారు. ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ నీకే. అడగండి. జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పు. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ? జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పు. 1 2 3 4 మళ్ళీ చేసిపోయింది. సార్ ఇది చూడండి సార్ కరెక్ట్ గా. ఏం సార్ చేయి చూపిస్తున్నారు? నాకు అలవాటయ్యా, నీకెందుకు? సార్ ఇది చూడండి సార్ కరెక్ట్ గా. మెట్ల కాసింది ట్రాయా? ఏంది ఈ సెకండ్ కూడా ఉన్నాయా? సార్ కరెక్ట్ గా చూడండి సార్. పంచ పాండవులు ఎంతమంది? పంచపాండవులా? వాళ్ళెవరు? పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళే పంచ పాండవులు అంటే. ఏంటి సార్ పంచ పాండవులు కూడా తెలియకుండా ఎందుకు వచ్చారు సార్? అది కాదు సార్. పంచలు కట్టుకునే వాళ్ళ? పంచలు కట్టుకునే వాళ్ళ పాండవులా? మరి గౌరవులు కోకలు కట్టుకునే వాళ్ళ? పంచలు కాదు సార్. పంచ పాండవులు ఎంతమంది? యో అలా అల్లరి జరిగినట్టు ఎంతమంది సడన్ గా ఎలా కట్టవయ్యా? 150 వేసుకో. 150? ఏంది పంచ పాండవులు 150? ఏంది సార్? అది కాదు సార్. మీరు చెప్పారు కదా 150 నుంచి ఒకటి ఇటు 0 ఇటు తీసేస్తే మధ్యలో ఏముంది? ఏంది లెక్కలా? లెక్కల ముందే చెప్పుకుంటే మా దోస్తాన్ని తెచ్చుకునే వాటిగా. ఏంది 150 నుంచి ఒకటి ఇటు 0 ఇటు తీసేస్తే దానికి గుమస్తా ఒకడా? అది కాదు సార్. 150 నుంచి ఒకటి ఇటు 0 ఇటు తీసేస్తే మధ్యలో 5. చెప్పేసారు పంచ పాండవులు అయితేనే. ఆయన ఎక్కడ చెప్పాడు సార్? మీరే చెప్తుంటే. ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ నీకే. ఎంతమంది చెప్పు? 100 మంది సార్. వెరీ గుడ్. ఆ 100 వాడి పేరు చెప్పు. 2 నిమిషాలే చెప్పాలి నాకు. 1 2 3 4 మనీ చేసిపోయింది. సార్ అమెరికా, బ్రిటన్ దేశాలని ఒక అంతర్జాతీయ తీవ్రవాది ఇటీవలే గడగడలాడించారు. ఆ అంతర్జాతీయ తీవ్రవాది పేరు కావాలి నాకు. సార్ తొందరపడకండి, చెప్తా, క్లూ చెప్తా. ఆ అంతర్జాతీయ తీవ్రవాదికి గడ్డ ఉంటుంది, పొడవుగా ఉంటాడు. ఆ అంతర్జాతీయ తీవ్రవాది పేరు కావాలి నాకు. టీవీలో కనిపిస్తాడు ఆయనేనా? అవును, టీవీలో కనపడతాడు, గడ్డ ఉంటుంది, పొడవుగా ఉంటాడు. ఆ అంతర్జాతీయ తీవ్రవాది పేరు కావాలి నాకు. నరేంద్ర మోడీ. ఏంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి? ఆయన లాడన్ సార్. లాడనా? ఏందో ఈయన చిన్నబాబులా లాడనా? సార్ ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ నీకే. అడగండి. ఒక పాప్ సామ్రాజ్యాన్ని పాప్ రారాజు 25 ఏళ్ల పాటు ఏలాడాడు. ఆ పాప్ రారాజు పేరు చెప్పండి. మైకేల్ జాక్సన్. వెరీ గుడ్.
సార్. డిసెంబర్ నుంచి 8 నెలలు ముందుకెళ్తే ఆగస్టు ఆగస్టా? ఆగస్టు 15. ఆగస్టు 15. చెప్పేశాడు ఆగస్టు 15 అని. చెప్పేశాడు సార్. ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ నీదే. చెప్పండి. సునామీ వచ్చింది కదా, వచ్చింది. ఆ సునామీలో ఎంతమంది చనిపోయారు? సుమారు 2 లక్షల మంది చనిపోయారు సార్. వెరీ గుడ్. ఆ 2 లక్షల మంది పేర్లు చెప్పు. 2 నిమిషాలు చెప్పాలి. చెప్పు. 1 2 3 4 చనిపోయింది. సార్ కంగ్రాచులేషన్ సార్, మీకు ఉద్యోగం వచ్చింది. రేపటి నుంచి మా గుమస్తా వచ్చి ఉద్యోగం చేస్తాడులే, మా ఇంటికి పంపి. ఏంది